ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు గౌరవం, భద్రత కొరవైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఇక 2029 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రావడం ఖాయమని దేవినేని అవినాష్ అన్నారు. జిల్లా అదేవిధంగా నియోజకవర్గ మండల మహిళా నాయకులు కానివ్వండి, ఇక విచ్చేసిన పెద్దలకు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలందరూ గారు చక్కగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత కానివ్వండి, ఆ ఒక గొప్పతనం కానివ్వండి, పెద్దలందరూ గారు చెప్పారు. ఈ యొక్క 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి గారా పెద్దలందరూ గారు చెప్పడం గారు జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, కూటమి పార్టీ పరిపాలనకి ఏదన్నా తేడా చెప్పాలంటే పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మహిళలకు జరుగుతున్న అన్యాయం కనుక చెప్తేనే జనాలందరికీ అర్థమైపోతుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పండి. గత 5 సంవత్సరాలు ఏ పథకమైనా, ఏ కార్యక్రమం చేసినా మహిళలు ముందుండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఈరోజు అలాంటి పరిపాలన ఉందా? అగాధ్యం చేసిన వాళ్ళందరూ కూడా కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈరోజు అలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తాను. ఫీజు రీఎంబర్స్ లేదు, మన పిల్లల సర్టిఫికెట్ కాలేజీలో నుంచి ఇవ్వటం లేదు. ఏమనంటే ఫీజు కట్టండి ఇస్తామంటున్నారు. మరి ఆ ఫీజు ఎవరు కడతారు? గవర్నమెంట్ దేనికి ఉంది? నేను కడతానని చెప్పే కదా వచ్చావు నువ్వు, మరి కట్టు. ఇది కూటమి నాయకులు మీకు ఎక్కడ కనబడినా మీరు అడగాల్సిందే. మీరే చెప్పారు, మీరు ఇస్తామని చెప్పారు, మేము మిమ్మల్ని నమ్మాము, ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి మనం అడిగిన రోజే మన మహిళా సాధికారత అన్నది మనకి దక్కుతుంది. మన మహిళా హక్కులు అనేవి మనకు దక్కుతాయి. ఇంకా మన పిల్లలు వృద్ధిలోకి రావాలి, మన కుటుంబాలు వృద్ధిలోకి రావాలి. ఏ రకంగా వస్తాయి? ఈ రకమైన సాయం గవర్నమెంట్ నుంచి ఇస్తాము అని వాళ్ళు వాగ్దానం చేశారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, బాబు వచ్చాడు. లోకేష్ బాబుకు జాబ్ వచ్చింది, మనకి రావట్లా. మనం కూటమి నాయకులు ఎక్కడ కనబడినా కానీ మనకి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడు నెరవేరుస్తారు? నారీ శక్తి గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ అందరూ అర్హులే. నెలకి 1500కి ఇప్పటికి 20 నెలల కాలం అయింది. 20 నెలల కాలం, నెలకి 1500 మనకి బాకీ పడ్డ.